అందరికీ నమస్కారం. నేను డాక్టర్ వై గిరిబాబు యాదవ్, ప్రొఫెసర్ ఎస్సీఆర్టీ ఆంధ్రప్రదేశ్. రాష్ట్ర వ్యాప్తంగా టెట్ మరియు డిఎస్సి పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ కూడా స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలలో టెట్ మరియు డిఎస్సి పరీక్షలకు సంబంధించి ప్రిపేర్ అవుతున్నటువంటి వారి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ తరపున విషయ నిపుణులచే పరీక్షా విధానం మరియు సిలబస్కి సంబంధించిన అంశాల గురించి ఈ వీడియోలలో పొందుపరచడం జరిగింది. ఈ వీడియోలను వీక్షించి అభ్యర్థులు సరైన అవగాహనతో ఉత్తమ ఫలితాలు సాధించాలని కోరుకుంటున్నాం. నమస్తే, నా పేరు అబ్బరాజ్ కిషోర్. నేను పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం నందిరాజుపాలెం ప్రాథమిక ఉన్నత పాఠశాలలో గణితోపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. ఈరోజు ఈ వీడియోలో మనం ఏపీ టెట్ మ్యాథ్స్ పేపర్ 2కి సంబంధించి జియోమెట్రీ సిలబస్ మీద అవగాహన పెంచుకునే ప్రయత్నం చేద్దాం. ఈ జియోమెట్రీ సిలబస్ను గమనించినట్లయితే ప్రాథమిక భావనల నుంచి క్వాడ్రిలేటరల్స్ దాకా, 3D షేప్స్ దాకా, సర్కిల్స్ దాకా, మళ్ళీ వాటి నిజ జీవిత అనువర్తనాల మీద పట్టు ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మొట్టమొదటి టాపిక్ ఏంటంటే జియోమెట్రీలో బేసిక్ జియోమెట్రికల్ కాన్సెప్ట్స్. దీంట్లో బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ జియోమెట్రీగా పేర్కొనబడే పాయింట్, లైన్, యాంగిల్, ప్లేన్ ఇట్లాంటి అంశాలతో పాటుగా బేసిక్ జియోమెట్రికల్ షేప్స్, క్లోజ్డ్ ఫిగర్స్, ఓపెన్ ఫిగర్స్, ట్రయాంగిల్స్, క్వాడ్రిలేటరల్స్, పాలిగాన్స్ ఇటువంటివన్నీ ఉంటాయి. దీంట్లో లైన్స్, యాంగిల్స్ వీటి నిత్య జీవిత అనువర్తనాలు కూడా మనకి ఉంటాయి. స్పేషియల్ రీజనింగ్ స్కిల్స్ ఎవరైతే బాగా పెంపొందించుకుంటారో వాళ్ళు జ్యామితిలో ఇచ్చే ప్రశ్నలన్నింటినీ కూడా ఆన్సర్ చేయగలుగుతారు. ఎస్టిమేషన్ స్కిల్స్, స్పేషియల్ రీజనింగ్ స్కిల్స్ ఎవరైతే బాగా చేయగలుగుతారో వాళ్ళని ఐడెంటిఫై చేయటమే జియోమెట్రీని ఒక పరీక్షాంశంగా గుర్తించడంలో ఉన్న ఉద్దేశం. సో ఇంకా మన సిలబస్కి కనుక వస్తే లైన్స్ అండ్ యాంగిల్స్. ఇందులో యాంగిల్స్ గురించి చెప్పాలి అంటే క్లాసిఫికేషన్ ఆఫ్ యాంగిల్స్, ఎక్యూట్ యాంగిల్, రైట్ యాంగిల్, అబ్ట్యూజ్ యాంగిల్, అట్లాగే పెయిర్ ఆఫ్ యాంగిల్స్కి సంబంధించినవి కూడా కాంప్లిమెంటరీ యాంగిల్స్, సప్లిమెంటరీ యాంగిల్స్, రైట్ యాంగిల్స్, రిఫ్లెక్సివ్ యాంగిల్స్, ఇట్లా కంప్లీట్ యాంగిల్స్. ఈ యాంగిల్స్ అన్నీ కూడా మనం నేర్చుకొని ఉండాలి. దీంతో పాటుగా కొన్ని డిఫైన్డ్ టర్మ్స్, అన్డిఫైన్డ్ టర్మ్స్, యాక్సైమ్స్, పాస్టులేట్స్, థీరమ్స్ తెలిసి ఉండాలి. మీ అందరికీ కూడా యాక్సైమ్స్, పాస్టులేట్స్ అంటే ఏమిటో, వాటి మధ్య ఉన్న తేడా ఏమిటో కూడా తెలిసే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, యాక్సైమ్ అంటే ఇట్ ఈజ్ అన్ ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్ టు బీ యాక్సెప్టెడ్. అంటే ట్రూ స్టేట్మెంట్స్ని, యాక్సెప్ట్ చేసిన స్టేట్మెంట్స్ని మనం వితౌట్ ప్రూఫ్ తీసుకుంటే యాక్సైమ్స్ అనొచ్చు. అదే పాస్టులేట్స్ కనుక వస్తే కొన్ని ట్రూ స్టేట్మెంట్స్ని ప్రపోజ్ చేస్తాం, వాటికి ప్రూఫ్ అవసరం ఉండదు. అట్లాంటి వాటిని కూడా పాస్టులేట్స్ అంటాం. జనరల్గా మ్యాథమెటిక్స్కి సంబంధించి యాక్సైమ్స్, పాస్టులేట్స్ ఇంటర్చేంజబుల్ వర్డ్స్ లాగా వాడుతూ ఉంటాం. దీని తర్వాత లైన్స్, లైన్ సెగ్మెంట్స్, రేస్, ఎండ్ పాయింట్స్ ఆఫ్ ఏ లైన్ ఉండవు మనకి తెలుసు కదా. అట్లాగే ఎండ్ పాయింట్ ఆఫ్ ఏ లైన్ సెగ్మెంట్, ఎండ్ పాయింట్ ఆఫ్ రేస్, వెన్ ఏ పెయిర్ ఆఫ్ లైన్స్ ఇంటర్సెక్టెడ్ బై ఏ ట్రాన్స్వర్సల్ ది యాంగిల్స్ ఫార్మ్డ్. ఇవన్నీ కూడా మనం నేర్చుకొని ఉండాలి. లైన్స్ని ఎలా మెజర్ చేస్తాం, కంపేర్ చేయటం ఎట్లా, యాంగిల్ని మెజర్ చేయటం ఎట్లా, యాంగిల్స్ని కంపేర్ చేయటం ఎట్లా, యాంగిల్స్ మీద ఇచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, ఇవన్నీ కూడా అవగాహన ఉంటేనే మనకి జియోమెట్రీలో వచ్చే క్వశ్చన్స్ని ఆన్సర్ చేయగలుగుతాం. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ట్రయాంగిల్స్. ట్రయాంగిల్ అంటే మనకి తెలుసు, ద ఫస్ట్ పాలిగాన్ విత్ 3 లైన్ సెగ్మెంట్స్ ఈజ్ ఏ ట్రయాంగిల్. ట్రయాంగిల్ ప్రాపర్టీస్, యాంగిల్ సమ్ ప్రాపర్టీ, ఎక్స్టీరియర్ యాంగిల్ ఆఫ్ ఏ ట్రయాంగిల్. అట్లాగే ట్రయాంగిల్కి కాంగ్రుయెన్స్ ఎట్లా ఉంటుంది మనకి తెలిసి 4 కాంగ్రుయెన్స్ ప్యాటర్న్స్ ఉన్నాయి. సిమిలారిటీ ఆఫ్ ట్రయాంగిల్స్, ఏరియాస్ ఆఫ్ ట్రయాంగిల్స్. దీంట్లోనే పైథాగరస్ థీరం ఉంది. పైథాగరస్ థీరంకి ఇంకా ఏమేం పేర్లు ఉన్నాయి, పైథాగరస్ థీరం అప్లికేషన్స్ ఏంటి, ఇవన్నీ కూడా ట్రయాంగిల్స్కి సంబంధించి మనం చూసుకోవాల్సిన అంశాలు. కొన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ని కనుక మనం గమనించినట్లయితే అన్ యాంగిల్ హూజ్ మెజర్ ఈజ్ 98 degrees ఈజ్ నోన్ యాజ్, ఇట్లాంటి క్వశ్చన్ అడుగుతున్నారు.
అట్లాగే లెంత్ని మెజర్ చేసే టూల్ ఏంటి? ద టూల్ విత్ విచ్ వీ మెజర్ ది లెంత్ ఆఫ్ ఎ లైన్ సెగ్మెంట్ ఈస్ కాల్డ్. అంటే కొన్ని డైరెక్ట్ క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ మెమరీ ఇస్తున్నారని అనుకోవచ్చు. ఇవన్నీ కూడా ప్రాబ్లమ్ సాల్వింగ్లోకి వస్తాయి. అట్లాగే ఇఫ్ వన్ యాంగిల్ ఈజ్ అబ్ట్యూస్ అమాంగ్ ఏ పెయిర్ ఆఫ్ స్ట్రైట్ యాంగిల్స్ దెన్ ది అదర్ యాంగిల్ ఈజ్, ఇలాంటివి కూడా మనం క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. పైథాగరస్ థీరం, ది ఫేమస్ పైథాగరస్ థీరం ఈజ్ ఆల్సో నోన్ యాజ్. మనకు తెలుసు టెక్స్ట్ బుక్స్లో పైథాగరస్ థీరంకి బౌద్ధాయనాస్ థీరం అని కూడా ఉంది. అట్లా ఒక థీరంని ఏ ఏ పేర్లతో పిలుస్తారు, దాని వెనకాల ఉన్న హిస్టరీ ఏంటి, మ్యాథమెటీషియన్స్ ఎవరు, జీవిత చరిత్రలు, అవి కూడా కొంత చదువుకొని ఉంటే మంచిది. అట్లాగే ఇఫ్ ది ఎక్స్టీరియర్ యాంగిల్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఈజ్ 120 degrees, దెన్ వాట్ అబౌట్ ది ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్స్, ఇట్లాంటివన్నీ ప్రీవియస్ క్వశ్చన్స్లో మనం గమనించవచ్చు. సో స్ట్రైట్ క్వశ్చన్స్ ఉంటున్నాయి, అప్లికేషన్ పార్ట్ ఉంటున్నాయి. మనకు ఒక స్టేట్మెంట్ తెలిసింది, ఆ స్టేట్మెంట్ని వాడి ఒక ప్రాబ్లమ్ని ఎట్లా సాల్వ్ చేస్తాం అనేది కూడా ముఖ్యం. మనకేం తెలుసు స్టేట్మెంటు? ది ఎక్స్టీరియర్ యాంగిల్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్స్ అని తెలుసు. డైరెక్ట్గా అది ఒక బ్లాంక్ లాగానో ఒక ఆప్షన్ లాగానో ఇవ్వటం లేదు, దాన్ని యూజ్ చేసి ఒక అప్లికేషన్ ఇస్తున్నాడు, ఒక ప్రాబ్లం ఇస్తున్నాడు. సో అప్లికేషన్ ఓరియంటెడ్ ప్రాబ్లమ్స్ని మనం ఎక్కువగా సాల్వ్ చేసి ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఇఫ్ టూ యాంగిల్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఆర్ 116 degrees and 38 degrees, వాట్ ఈస్ ద థర్డ్ యాంగిల్? ఇదే క్వశ్చన్ మార్చి అడగాలంటే వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది ట్రయాంగిల్, ఇట్లా కూడా అడగచ్చు. సో ట్రయాంగిల్స్ మీద మనం మంచి పట్టు కనుక సంపాదిస్తే దీన్ని క్వాడ్రిలేటరల్స్లో కానీ పాలిగాన్స్లో కానీ యాంగిల్ సమ్ ప్రాపర్టీని వాడుకుంటానికి ఉపయోగిస్తాం. అంటే కాన్సెప్ట్ మ్యాపింగ్, ఒక చోట నేర్చుకున్న అంశాన్ని వేరొక చోట కొత్త అంశాన్ని నేర్చుకునేటప్పుడు వాడుకుంటే కాన్సెప్ట్ మ్యాపింగ్ అంటాం. ఇది కూడా జామెట్రీలో ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఫ్యామిలీ ఆఫ్ క్వాడ్రిలేటరల్స్. క్వాడ్రిలేటరల్స్ ఫ్యామిలీలో ఏమేమి ఉన్నాయో మనందరికీ తెలుసు. బేసిక్గా 4 sides ఉన్న పాలిగాన్ని క్వాడ్రిలేటరల్ అంటాం. క్వాడ్రిలేటరల్లో మళ్ళీ కాన్వెక్స్ కాన్కేవ్ పాలిగాన్స్ ఉన్నాయి. కాన్వెక్స్ అంటే తెలుసు మనకి, కాన్కేవ్ అంటే తెలుసు. కాన్కేవ్ పాలిగాన్స్లో యారో హెడ్ అనేది ఒకటి పెట్టారు. క్వాడ్రిలేటరల్స్ ఫ్యామిలీలో కనుక గమనించినట్లయితే ఫస్ట్ క్వాడ్రిలేటరల్ వస్తుంది, తర్వాత 1 pair ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్ తీసేసుకుంటే ట్రెపీజియం అవుతుంది. ఇఫ్ బోత్ సైడ్స్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్ అనేట్లయితే ప్యారలాగ్రామ్ అవుతుంది. ప్యారలాగ్రామ్కి కనుక ఒక కండిషన్, ఇఫ్ అడ్జసెంట్ సైడ్స్ ఆఫ్ ఏ ప్యారలాగ్రామ్ ఆర్ ఈక్వల్ అన్నాం అనుకోండి, అది ఇంకో ఫిగర్ అవుతుంది. ఇఫ్ 1 యాంగిల్ ఈజ్ 90 degrees అంటే ఇంకో ఫిగర్ అవుతుంది. ఇట్లా ఒక్కొక్క క్వాడ్రిలేటరల్ నుంచి తర్వాతి క్వాడ్రిలేటరల్ ఎట్లా ఫామ్ అవుతుంది, వాటి డయాగనల్స్ ఏంటి, వాటి యాంగిల్ సమ్ ప్రాపర్టీ ఏంటి, ఇవన్నీ కూడా మనం నేర్చుకొని ఉండాలి క్వాడ్రిలేటరల్స్కి సంబంధించి. క్వాడ్రిలేటరల్స్లోనే కన్స్ట్రక్షన్ ఆఫ్ క్వాడ్రిలేటరల్స్, అది కూడా ఇంపార్టెంట్. అంటే ఒక ఇండిపెండెంట్ క్వాడ్రిలేటరల్, యూనిక్ క్వాడ్రిలేటరల్ మనం కన్స్ట్రక్ట్ చేయాలంటే మినిమం నెంబర్ ఆఫ్ మెజర్మెంట్స్ రిక్వైర్డ్ టు కన్స్ట్రక్ట్ ఏ క్వాడ్రిలేటరల్ తెలియాలి. అట్లాగే ట్రెపీజియానికి ఎన్ని కావాలో తెలియాలి, ప్యారలాగ్రామ్కి తెలియాలి, స్క్వేరు, రెక్టాంగిల్, రాంబస్, డిఫరెంట్ కేసెస్లో ఏమేమి ఇస్తే మనం కన్స్ట్రక్ట్ చేయగలుగుతాం, వీటి మీద కూడా ప్రీవియస్ క్వశ్చన్స్ మనకి వస్తూ ఉన్నాయి. ఈ టాపిక్ నుంచి కనుక గమనించినట్లయితే ప్రీవియస్ క్వశ్చన్స్లో నెంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ మెజర్స్ రిక్వైర్డ్ టు కన్స్ట్రక్ట్ అన్ యూనిక్ క్వాడ్రిలేటరల్ ఈజ్ అనేది ఒకటి అడిగాడు. ఇఫ్ 1 angle ఆఫ్ ఏ ప్యారలాగ్రామ్ ఈజ్ రైట్ యాంగిల్ దెన్ ఇట్ బికమ్స్ అని అడిగాడు. సో ఇట్లాంటి అప్లికేషన్ పార్ట్స్ డైరెక్ట్గా డెఫినేషన్ నుంచే వస్తుంది అనుకోవద్దు. ఫర్ ఎగ్జాంపుల్ నాకైతే ఎట్లా అనిపిస్తుందంటే, ప్యారలాగ్రామ్లో ప్రతి సైడ్ మీద ఉన్న మిడ్ పాయింట్స్ జాయిన్ చేసామనుకోండి, ద ఫిగర్ ఫార్మ్డ్ బై ది మిడ్ పాయింట్స్ ఆఫ్ ఆల్ సైడ్స్ ఆఫ్ ఏ ప్యారలాగ్రామ్ ఈజ్, ఆ ఫిగర్ ఏం తెలియాలి అంటే దాని ప్రాపర్టీస్ అన్నీ మనకి తెలియాలి, ట్రయాంగిల్కి సంబంధించిన థీరమ్స్ తెలియాలి. సో పాత కాన్సెప్ట్స్ని వాడుకుంటూ కొత్త కాన్సెప్ట్ని దాంతో మ్యాపింగ్ చేస్తూ క్వశ్చన్లు కనుక అడిగితే వర్కింగ్ ఏమి ఉండదు, చూడంగానే ఒక ఇంట్యూషన్తో ఆన్సర్ వచ్చేట్లుగా ఉంటాయి. జనరల్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇచ్చే క్వశ్చన్స్ అన్నీ కూడా చూడటానికి లెందీ క్వశ్చన్స్ లాగా ఉంటాయి, కానీ ఇంట్యూషన్తో 1 word ఆన్సర్ జస్ట్ లైక్ దట్ ఫ్లాష్ అవ్వాలి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి పాలిగాన్. పాలిగాన్స్లో ఏమేమి ఉన్నాయి అంటే మనకు తెలుసు, నంబర్ ఆఫ్ సైడ్స్ని బట్టి పాలిగాన్కి పేర్లు ఇస్తూ వెళ్తాం. స్టార్టింగ్ ఫ్రమ్ 3 sides
ట్రయాంగిల్, క్వాడ్రిలేటరల్, పెంటాగాన్ ఇవన్నీ మీకు తెలిసినవి. దీనికి సంబంధించి పాలిగాన్స్కి సంబంధించి మనం ముఖ్యంగా గమనించాల్సిన అంశం ఏంటంటే యాంగిల్ సమ్ ప్రాపర్టీ. పాలిగాన్స్లో కూడా 2 రకాలు ఉన్నాయి, రెగ్యులర్ పాలిగాన్స్, ఇర్రెగ్యులర్ పాలిగాన్స్. రెగ్యులర్ పాలిగాన్స్ అంటే మీ అందరికీ తెలిసిందే, అన్ని సైడ్స్ కనుక ఈక్వల్ ఉంటే దాన్ని రెగ్యులర్ పాలిగాన్ అంటాం. రెగ్యులర్ పాలిగాన్కు ఉండే ప్రాపర్టీస్ ఏంటి, రెగ్యులర్ పాలిగాన్లో సమ్ ఆఫ్ ది ఇంటీరియర్ యాంగిల్స్ ఎట్లా ఉంటుంది, నంబర్ ఆఫ్ సైడ్స్ తెలిస్తే ఎక్స్టీరియర్ యాంగిల్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి, ఎక్స్టీరియర్ యాంగిల్ ఇస్తే ఇంటీరియర్ యాంగిల్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి, ఇట్లాంటివన్నీ కూడా మనం కొంచెం పట్టు సాధించుంటే మంచిది. రెగ్యులర్ పాలిగాన్స్కి సంబంధించి మనం కొన్ని ప్రాబ్లమ్స్ కనుక గమనించినట్లయితే, ఏ రెగ్యులర్ పాలిగాన్ ఈజ్ డాష్ అని అడిగాడు. అంటే ఏంటి, విత్ ఈక్వల్ సైడ్స్, విత్ ఈక్వల్ యాంగిల్స్ ఎట్లా చెప్పచ్చు. సపోజ్ ఏ రెగ్యులర్ క్వాడ్రిలేటరల్ ఏమవుతుంది, ఏ రెగ్యులర్ పెంటాగాన్ ఏమవుతుంది, అట్లా వాటి యాంగిల్ సమ్ ప్రాపర్టీస్ మీద మనం క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దీనికి రిలేటెడ్గా నెక్స్ట్ ఉండేది ఏంటి అంటే 3D షేప్స్. 3D షేప్స్లో మనకి బేసిక్గా క్యూబ్ ఉంది, క్యూబాయిడ్ ఉంది, సిలిండర్ ఉంది, కోన్ ఉంది, స్ఫియర్ ఉంది, ఇంకా కొన్ని కాంబినేషన్ ఆఫ్ దీస్ షేప్స్ ఉంటాయి. వీటితో పాటు మనం కనుక ఏపీ గవర్నమెంట్ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్స్ కనుక గమనించినట్లయితే వీటికి సంబంధించిన నెట్ డయాగ్రామ్స్ ఉన్నాయి. నెట్ డయాగ్రామ్స్ అంటే ఒక 3D షేప్ని కట్ చేసి 2 డైమెన్షనల్గా చూపిస్తే అది ఏ రకంగా ఉంటుంది అనేది దాని నెట్ డయాగ్రామ్ అవుతుంది. ఒక్కొక్కసారి 3D షేప్స్ ఇచ్చి వాటి నెట్ డయాగ్రామ్స్తో మ్యాచింగ్ అడగచ్చు. 3D షేప్కి ఇచ్చి దీనికి కరెక్ట్ నెట్ డయాగ్రామ్ ఏదై ఉంటుంది అని ఒక 4-5 ఇచ్చి అందులో కరెక్ట్ ఆప్షన్ చూస్ చేయమని అడగచ్చు. కాబట్టి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే 3D షేప్స్ని ఒక్కసారి ఓపెన్ చేసి వాటి నెట్ డయాగ్రామ్స్ ఎట్లా ఉంటాయి అనేది ప్రాక్టికల్గా చూసుకుంటే మంచిదని చెప్పేసి నా ఉద్దేశం. సర్కిల్స్లో మనకి ఏమున్నాయి, పార్ట్ ఆఫ్ ఏ సర్కిల్, అట్లాగే స్ట్రైట్ లైన్స్ రిలేటెడ్ టు ఏ సర్కిల్ ఏమేమి ఉండొచ్చు, కార్డ్ ఉండొచ్చు, రేడియస్ ఉండొచ్చు, డయామీటర్ ఉండొచ్చు, ట్యాంజెంట్ ఉండొచ్చు, సీకెంట్ ఉండొచ్చు. వీటికి సంబంధించిన థీరమ్స్ ఉండొచ్చు. 2 కార్డ్స్ ఉన్నాయి, యాంగిల్ సబ్టెండెడ్ బై ఏ కార్డ్ ఎట్ ఇట్స్ సెంటర్ అని అడగచ్చు, యాంగిల్ సబ్టెండెడ్ బై ఏ కార్డ్ ఎట్ ఏ పాయింట్ ఆన్ ది సర్కిల్ అడగచ్చు. ఇఫ్ 2 కార్డ్స్ ఆర్ ఈక్వల్ వాట్ అబౌట్ ది డిస్టెన్స్ బిట్వీన్ ది సెంటర్ అండ్ కార్డ్స్ అని అడగచ్చు. ఇట్లా కార్డ్స్కి సంబంధించి మనకి ఏం ప్రాపర్టీస్ ఉన్నాయో వాటన్నిటి మీద మనం పట్టు సాధించాలి. అట్లాగే ట్యాంజెంట్స్లో రకాలు ఉన్నాయి, డైరెక్ట్ ట్యాంజెంట్, ట్రాన్స్వర్స్ ట్యాంజెంట్. ఒక ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి ఒక సర్కిల్కి మనం ఎన్ని ట్యాంజెంట్స్ డ్రా చేయగలుగుతాం. ట్యాంజెంట్స్కి సంబంధించిన ప్రాపర్టీస్ ఏంటి, ట్యాంజెంట్ డ్రాన్ ఎట్ ఏ పాయింట్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఏ సర్కిల్ ఆర్ ఈక్వల్ ఇన్ లెంత్, ఇట్లాంటివన్నీ కూడా మనకి తెలిసి ఉండాలి. ట్యాంజెంట్స్, సర్కిల్స్ కూడా అప్లికేషన్ పార్ట్ మీద మనకి క్వశ్చన్స్ ఎక్కువ ఇస్తూ ఉన్నారు. ప్రీవియస్ క్వశ్చన్స్ కనుక గమనించినట్లయితే యాంగిల్ బిట్వీన్ ట్యాంజెంట్ అండ్ ఏ రేడియస్ డ్రాన్ ఎట్ ది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఈజ్ అనేది ఉంది. అట్లాగే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ట్యాంజెంట్స్ దట్ కెన్ బి డ్రాన్ టు ఏ సర్కిల్ ఫ్రమ్ అన్ ఎక్స్టీరియర్ పాయింట్ అనేది ఉంది. సో జామెట్రీ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇవన్నీ ఇంటర్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ కాబట్టి బేసిక్ బ్లాక్స్ తెలిస్తే లైన్స్ అండ్ యాంగిల్స్ తెలుస్తాయి, లైన్స్ అండ్ యాంగిల్స్ తెలిస్తే ట్రయాంగిల్స్ తెలుస్తాయి. దాని నుంచి క్వాడ్రిలేటరల్స్ ఇంటర్ రిలేటెడ్, క్వాడ్రిలేటరల్ నుంచి పాలిగాన్స్ నుంచి 3D షేప్స్, అట్లాగే సర్కిల్స్ దానికి సంబంధించి. వీటన్నిటినీ బాగా చదివి రాబోయే ఎగ్జామ్లో మీరందరూ కూడా విజయం సాధించాలని ఆశిస్తూ మీ కిషోర్.